అవును, అమ్మ ఇంట్లో లేదా? లేదు కానీ ఏంటి తల్లొప్పా? ఎక్కడికి వెళ్ళింది? చెప్పు బావా, తలకేదైనా రాయనా? ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. అత్తయ్య మావయ్య ఎవరో స్వామీజీని కలవడానికి వెళ్లారు. స్వామీజీనా? తెలీదు. నీకు బామ్ రాయనా? అమ్మ నాన్న లేరు, వచ్చేలోపు ఫ్రెష్ అయిపోవాలి. ఏంటి బావా, బామ్ ఏదైనా రాయనా? బామేం అవసరం లేదు. హీట్ వాటర్ తో హెడ్ బాత్ చేస్తే సెట్ అయిపోతుంది. సెట్ అవ్వడం ఏంటి? సెటిల్ అయిపోతుంది. ఫ్రెష్ గా స్నానం చేసి ప్రశాంతంగా నిద్రపోతే తగ్గిపోతుంది అని, అంతే. ఓహో, ప్లీజ్ కొంచెం డిస్టర్బ్ చేయకే, పడుకొని. బాయ్. తాగింది ఇంకా దిగలేదు, నాటకాలు ఆడుతున్నాడు. అత్తయ్య వచ్చాక ఉంటుంది నీ హ్యాంగ్ ఓవరు, నీ మత్తు. ఆ తులసి మత్తు వదిలిస్తుంది చూడు. ఇదిగో జాతకాలు కలిశాయని సిద్ధాంతి గారు చెప్పాక మళ్ళీ నువ్వు మాట తప్పకూడదు దుర్గా. మాట తప్పడానికైతే మిమ్మల్ని ఒప్పించి ఇంత దూరం రావటం ఎందుకు, జాతకాలు చూపించడం ఎందుకు? మనకు ఒక్కగానొక్క కొడుకండి, వాడి భవిష్యత్తే కదా మనకు ముఖ్యం. పదండి. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. సుబ్రహ్మణ్యం గారు మిమ్మల్ని ఒకసారి కలవమన్నారండి. మీ ఆందోళన వారు నాకు సెలవిచ్చారమ్మా. వారి అపనమ్మకం నాకు అర్థమైంది. నమ్మకం లేదు గాని రాక అనివార్యమైందనుకుంటాను వారికి. అదేం లేదండి. అనుభవం వస్తే కాని నమ్మవు కదా. మీరొచ్చిన కారణం? మా అబ్బాయికి వివాహం చేయాలనుకుంటున్నా. ఏకైక పుత్రుని సుఖ సంతోషాల చింతన, అవునా? మీరు గొప్ప మహిమ గలవారని సుబ్రహ్మణ్యం అన్నయ్యే చెప్పారు. నాదే ఉందమ్మా, అంతా ఆయన ఆశీర్వాదం తల్లి. జాతకాలు తెచ్చారా? తెచ్చానండి. ఇది మా అబ్బాయి ఆదిత్య జాతకం, ఇది వీరి మేనకోడలు తులసి జాతకం. వివరంగా చూసి మంచి ముహూర్తం మీరే నిర్ణయించండి. అలాగేనమ్మా. ఈ జాతకాలు కలవారు గొప్ప అదృష్టవంతులు. జన్మకుండలి అపూర్వం, అద్భుతం. కాని జాతకాల కలయికకు మాత్రం నివారణ లేని కాలసర్పదోషం. శేషుడు పడగ విప్పి బుసలు కొడుతున్నాడు. ఈ జాతకాలు కూడికకు తగవు తల్లి. ఈ అబ్బాయి జాతకం ప్రకారం వధువు తల్లికి గండం. ఈ వరుడు 3 ముళ్ళు వేసిన 3 నెలలకే పెళ్లికూతురు తల్లికి మరణగండం. దోష నివారణ అసాధ్యం, మృత్యువుని ఆపలేం. అదేంటి స్వామి, ఏంటి మీరనేది? ఈ అబ్బాయి అల్లుడుగా ఆ ఇంటికి వెళ్ళొచ్చు గాని అత్తగారి ఆతిథ్యం అందుకోలేడు. స్వామి, తను నా ఆడపడుచు, వీరి చెల్లెలు. వాళ్ళిద్దరిది మేనరికం. చిన్నప్పటినుంచి కలిసిమెలిసే తిరిగారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. వాళ్ళు ఒకరిని విడిచి ఒకళ్ళు బతకలేరు. వాళ్ళిద్దరూ ప్రేమలు, ఆప్యాయతలు ఇవన్నీ పంచుకునే పెరిగారు. మన ఇష్టాలు వేరు, దేవుడి అభీష్టాలు వేరు.
మన బంధాలు వేరు, విధి నిర్ణయాలు వేరు. మన బంధుత్వాలు వేరు, గ్రహస్థితులు తారుమారు. మన అభిమతాలు కలవాలని లేదు కదా తల్లి. జాతకం చదివి చెప్పేవాణ్ణి కాని మార్చి రాయగలిగేవాణ్ణి కాదు. గణించి గుణించి చెప్పాను. మీ నమ్మకాలు నిర్ణయాలు మీవి. సుబ్రహ్మణ్యం గారు నాకు హితులు, మీకు సన్నిహితులు. అందుకే దాపరికం లేకుండా మేలు కోరి వాస్తవం చెప్పాను. ఈ అబ్బాయి గడప దాటి వెళ్లిన 3 నెలల్లోపే ఆ తల్లి ఈ లోకం విడిచి వెళ్లాల్సొస్తుంది. బాధగా ఉన్నా చెప్పక తప్పదు. నీకు నేను ఒక మాట ఇస్తున్నాను. ఆదిత్య తులసిల పెళ్లి జరిపిస్తాను. ఏమండి, మీ మేలు మర్చిపోలేను. జన్మంతా మీకు రుణపడి ఉంటాను. నా నెత్తిన మీరు పాలు పోశారు. మీ రుణం ఉంచుకోను. అక్కడ పెట్టమ్మా. తీసుకో తల్లి. అన్నయ్య దగ్గర నెంబర్ తీసుకున్నప్పుడు మీతో మాట్లాడడానికి నేను భయపడ్డాను. కానీ మీరు నా భయాన్ని అర్థం చేసుకున్నారు. చాలా గొప్ప మేలు చేశారు. వెళ్ళొస్తానండి. అమ్మా, ఈ రహస్యం మన మధ్య ఉండాలి. ఇది నా స్వార్థం. బయట పడితే నాకు బతుకుండదు. బయటికెలా వస్తుంది? మీరు ధైర్యంగా ఉండండి స్వామి. మీలాంటి వారి సంతోషమే మాకు రక్ష తల్లి. శుభం జరుగుతుంది. వెళ్ళిరండి. వస్తానండి. శుభం భూయాత్. ఈ అబ్బాయి జాతకం ప్రకారం వధువు తల్లికి గండం. ఈ వరుడు 3 ముళ్ళు వేసిన 3 నెలలకే పెళ్లి కూతురు తల్లికి మరణగండం. నో, అలా జరగడానికి వీల్లేదు. నా ప్రియ నిండు 100 ఏళ్లు బతకాలి. కాని తనకు నేను వాళ్ళ పెళ్లి చేస్తానని మాటిచ్చాను. ఎలా? నన్ను ప్రియ ప్రశ్నిస్తే తనకి నేను ఏం సమాధానం చెప్పాలి? నా మాట ముఖ్యం కాదు, ప్రియ క్షేమమే ముఖ్యం. ఊహించటమే భరించలేకపోతున్నాను. భగవంతుడా, ప్రియని చల్లగా చూడు. నువ్వే దానికి ధైర్యం చెప్పాలి. ఇప్పుడు తండ్రి కొడుకులు నా మాట ఎలా వినరో చూస్తాను. ఆదిత్య తులసిని ఎలా పెళ్లాడతాడో చూస్తాను. తలంచి వెంకటలక్ష్మి మెళ్ళో తాళి ఎలా కట్టడో చూస్తాను. ఈయనే వాడి మెళ్ళో తాళి కట్టించేలా చేస్తాను. తులసి ఆదిత్యల కన్నా ఆయనకు తన చెల్లెలు ప్రియే ముఖ్యం. ఏంటండి ఇలా చెప్పాడు? వాడి కోసం నా ఇష్టం చంపుకొని వాడిష్ట ప్రకారం చేద్దామని నేను మనసు మార్చుకుంటే పోయి ప్రియా ప్రాణాలకు ముప్పని చెప్పారేంటి? ప్లీజ్ దుర్గా, దయచేసి ఇంకోసారి ఆ మాట మాట్లాడొద్దు. ప్రమాదాన్ని గుర్తు చేసి భయాన్ని పెంచకు. అయినా
మీకిలాంటి వాటి మీద నమ్మకం లేదు, అసలు సిద్ధాంతి గారిని సంప్రదించలేదు అని, ఆయనేం చెప్పలేదు అని వాళ్ళ పెళ్లి గురించి మనం ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు. శాస్త్రం శాస్త్రమే. కాదని మూర్ఖంగా ప్రవర్తించలేము. అనకూడదు గాని వ్రతం రోజే నా మనసు ఎందుకో శంకించింది. తులసి ఆదిత్యుల పెళ్లి శుభప్రదమని నాకు అనిపించలేదండి. అయినా వాడు దాన్ని ఇష్టపడుతున్నాడు కదా అని. వద్దు, ఇంకా టాపిక్ ఎత్తద్దు. అవును, మనం అసలు ఈయన దగ్గరికి రాకుండా విచారించకుండా ఒకవేళ పెళ్లి జరిపించేసుంటే తర్వాత ప్రియ దూరమైతే అయ్యో, మన అబ్బాయి మీద ఎంత అపనింత పడేది. అల్లుడు అడుగు పెట్టాడు, అత్తగారు. వద్దు, వద్దంటున్నా కదా, ఎందుకు పదే పదే ఆ మాటే మాట్లాడతావు? ఇదే నేను కోరుకుంది, ఇదే నాకు కావాల్సింది. బాధపడుతున్నారా? పడకుండా ఎలా ఉంటాను? ఇదేమైనా మామూలు విషయమా? ఒకే నక్షత్రంలో పుట్టారు అనుకున్నాం కాని పాదాలు మారి నక్షత్రాలు తల్లిగండానికొచ్చాయేంటండి? క్షణాల్లోనే గ్రహాలు మారిపోతాయా? అవి అంత గండం సృష్టిస్తాయా? ఆయన చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ చర్చ? సుబ్రహ్మణ్య అన్నయ్య మన ఇంటికి రాకపోయినా బాగుండేదండి. అందుకే మనమేమనుకుంటే ఏ లాభం? పెళ్లిళ్ళు దేవుళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారంటారు. నేను సర్దుకుపోదాం అనుకుంటే దేవుడు సర్దుకొనివ్వటం లేదు. వరుడు 3 ముళ్ళు వేసిన 3 నెలలకే పెళ్లి కూతురు తల్లికి మరణగండం. ఏమైందండి అలా ఉన్నారు? నేనెలా ఉన్నాను? బానే ఉన్నానుగా. మీరు కాదు, సారు. అవును, ఎవరో సిద్ధాంతిని కలవడానికి వెళ్ళారంట. ఏనన్నా, ఆయన ఏమన్నారు? సిద్ధాంతి గారేమంటారా, అంతా బాగానే ఉందన్నారు. బాగుంది అంటే మరి మీరెందుకు అదోలా ఉన్నారు? ఇంకా దాని గురించి ఆశపడకుండా భలే చెప్పారు సిద్ధాంతి. సంథింగ్ రాంగ్. మీరు హ్యాపీగా లేరు. నథింగ్ రా, నేను బానే ఉన్నాను. కాఫీ తీసుకోండి.
అబ్బాయి జాతకం ప్రకారం వధువు తల్లికి గండం. దీనికేం పనిలేదు, డిస్టర్బ్ చేయడం తప్ప. ఏమైంది నాన్న? ఎందుకు ఫోన్ మీద అంత కోపం చూపించారు? కోపం అంటావేంట్రా కోపం? తులసితో మాట్లాడను, దగ్గర అవను అని నువ్వేగా మీ అమ్మ మీద ప్రమాణం చేశావు. అస్తమానం ఈ ఫోన్లేంటి, తనతో ముచ్చట్లేంటి? ఏ చేసిన ప్రమాణానికి విలువ లేదా? మర్చిపోయావా? ఏ నీకమ్మంటే లక్ష్యం లేదా? నీకు మీ అమ్మ కంటే అదే ముఖ్యమైందా? మళ్ళీ దానికి టచ్ లోకి వెళ్తే టాలరేట్ చేయను. దాన్నిలా గుర్తు చేసి దూరం పెడుతున్నారా? వాడితో దాన్ని మర్చిపోని హెచ్చరిస్తున్నారా? అది కాదు నాన్న. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. బీ ఇన్ యువర్ లిమిట్స్. మాటకి కట్టుబడి ఉండడం నేర్చుకో, అదే అందరికీ మంచిది. నన్ను ఇరిటేట్ చేయొద్దు ఆదిత్య. ఆ తులసి గురించి ఇంకొక మాట మాట్లాడద్దు. అసలు దాని టాపిక్ మన ఇంట్లో తేవద్దు. టేక్ కేర్. అర్థం చేసుకుంటే మంచిదే. ఏమండి, ఏంటండి, ఎందుకు వాడిని అలా అరుస్తున్నారు? నువ్వు మాట్లాడకు. ఏంటమ్మా ఇదంతా? ఏమోరా, నాకు అర్థం కావటం లేదు. ఎక్కడైనా డిస్టర్బ్ అయ్యారేమో. దుర్గమ్మ, ఆ కోపమంతా నిజమే, నమ్మలేకపోతున్నాను. సిద్ధాంత్ చెప్పింది బాగా వంట పట్టినట్టుంది మావయ్యకి. ఇంక తులసి ఆదిత్యని కలవనివ్వరు. అంతేనంటావా? ఇప్పుడే ఏమైంది? ఇంక ముందు ముందుంది అసలు కథ. దీనికేం పర్లేదు, డిస్టర్బ్ చేయడం తప్ప. మళ్ళీ దానికి టచ్ లోకి వెళ్తే టాలరేట్ చేయను. ఆ తులసి గురించి ఇంకొక మాట మాట్లాడుతూ. నాన్న ఎందుకు ఇలా ఉన్నట్టుండి సెల్ ఫోన్ పగలగొట్టాడు? తులసిని కలవద్దన్నాడు. తులసి అంటే నాన్నకి ఇష్టమే కదా. అర్థం కావట్లేదు. ఎందుకు ఎందుకు నాన్న నువ్వు కూడా ఇలా మారిపోయావు? అవును నాన్న, నిన్నే అడుగుతున్నాను. నాకు సమాధానం కావాలి. తులసి మీద నీకున్న ప్రేమ ఏమైంది నాన్న? అంటే నన్ను ప్రేమించు అన్న మాట మర్చిపోయావా? ఎందుకు ఎందుకు ఇలా మాట మార్చేశావు? అమ్ముందని పుని అలా అన్నావా? నిజంగా తులసి మీద కోపమా? నువ్వు కూడా అమ్మలా మారిపోయావా? ఎందుకు 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 అలా అన్నావు చెప్పు నాన్న.